రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ గ్రామంలో 290 పేద కుటుంబాలు చేపట్టిన నిరవధిక ధర్నా 34వ రోజుకు చేరుకుంది. తమకు గతంలో మంజూరైన ఇంటి స్థలాలను తిరిగి కేటాయించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం సుమారు 19 సంవత్సరాల క్రితం ఒక్కో కుటుంబానికి 60 గజాల చొప్పున ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేశారని, అయితే ఇప్పటి వరకు ఆ స్థలాలను అప్పగించలేదన్నారు. ఇటీవల తమకు కేటాయించిన స్థలాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మంజూరైన 60 గజాల ఇంటి స్థలాలను తిరిగి తమకే కేటాయించాలని కోరుతూ గ్రామంలో నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. 60 గజాలు వచ్చుడు సచ్చుడు అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి తమ డిమాండ్లు వినిపించారు. అవునా కాదా? స్పందించకపోగా ఈ వానకు ఈ గుడిసెగూలు మా కట్టెలు మన మీద పడుతున్నాయి. టెంట్ ఎరిగిపోయింది, రాత్రి పొద్దుగాల వచ్చి రిపేర్ చేసాం, తెలుసు కదా. ఇంత వర్షంలో మనం బాధపడుతున్నా కానీ మన గవర్నమెంట్ మనకు స్పందించకపోగా ఒక ఆఫీసర్ గిట ఒక కౌన్సిలర్ గిట మనల్ని వచ్చి పట్టించుకున్న దాఖలాలు లేవు. అవునా కదా? మన ఎమ్మెల్యే వచ్చి నాకు కనీసం ఒక ఎమ్మెల్యే రాలే, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రాలే, ఒక ఎంఆర్ఓ రాలే, వచ్చి ఎవరన్నా మరి మన గొంతున వాళ్ళే అలాగా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి మన సమస్య తీర్చాలా లేదా? అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? ముఖ్యంగా మహిళల నుండి మనం ఆనకు తడుస్తూ ఎండకు ఎండుతూ ఇక్కడ పోరాటం చేస్తున్నాం. మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనల్ని స్పందించి ఒకసారి మా 60 గజాల పట్టాలు మాకు వెంటనే మంజూరు చేయాలని, మా స్థలాలు మాకు ఇవ్వాలని. అవునా కాదా? స్పందించకపోగా ఈ వానకు ఈ గుడిసెగూలు మా కట్టెలు మన మీద పడుతున్నాయి. టెంట్ ఎరిగిపోయింది, రాత్రి పొద్దుగాల వచ్చి రిపేర్ చేసాం, తెలుసు కదా. ఇంత వర్షంలో మనం బాధపడుతున్నా కానీ మన గవర్నమెంట్ మనకు స్పందించకపోగా ఒక ఆఫీసర్ గిట ఒక కౌన్సిలర్ గిట మనల్ని వచ్చి పట్టించుకున్న దాఖలాలు లేవు. అవునా కదా? మన ఎమ్మెల్యే వచ్చి నాకు కనీసం ఒక ఎమ్మెల్యే రాలే, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రాలే, ఒక ఎంఆర్ఓ రాలే, వచ్చి ఎవరన్నా మరి మన గొంతున వాళ్ళే అలాగా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి మన సమస్య తీర్చాలా లేదా? అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? ముఖ్యంగా మహిళల నుండి మనం ఆనకు తడుస్తూ ఎండకు ఎండుతూ ఇక్కడ పోరాటం చేస్తున్నాం. మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనల్ని స్పందించి ఒకసారి మా 60 గజాల పట్టాలు మాకు వెంటనే మంజూరు చేయాలని, మా స్థలాలు మాకు ఇవ్వాలని.